ఎన్నోసార్లు వాయిదాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టిన హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు తిరుపతి అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఘన విజయం సాధిస్తుంది అంటున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కూడా సరే జన సైనికులు అభిమానులు అదేవిధంగా వీర మహిళలు పెద్ద ఎత్తున అయితే అలిపిరి వద్ద పాదాల వద్ద స్వామివారికి టెంకాయలు కొట్టి విజయవంతం అవ్వాలంటూ కూడా సరే పూజలు చేసి మొక్కుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్, హరిహర వీరమల్లు సినిమా 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. అది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ యొక్క సినిమా మొట్టమొదటిగా రిలీజ్ అవుతోంది. ఇది ప్రేక్షకులకు ముందు రాబోతా ఉంది. ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటి, ఎలా ఉంటుంది అనేసి కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ప్రజలకు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు మెగా ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి నటన యావత్ ప్రపంచ దేశాల్లో అద్భుతంగా ప్రదర్శించాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క సినిమా రిలీజు చాలా అద్భుతంగా ఉంటుందనేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది ఏదో రిలీజ్ అవ్వేసిన ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారి నటన, ఆయన చేసినటువంటి దీంట్లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా బాగా ఎవరిని డూపు పెట్టుకోకుండా ఆయనే స్వయంగా ప్రతి స్టంతు కూడా ఆయనే చేసి ప్రజలకు నచ్చే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ప్రజలకు అన్ని రకాలుగా ఈ సినిమాని ఒక సినిమా రూపంలోనే కాకుండా ప్రజలకి ఒక హిందూ ధర్మాన్ని ఏ విధంగా పర్యవేక్షణ చేయాలని కూడా ఈ సినిమాలో చూపించాడు. ఖచ్చితంగా ఈ సినిమా 24వ తారీఖున బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 3 రోజుల తర్వాత రిలీజ్ అవ్వబోతుంది హరిహర వీరమల్లు సినిమా రప్ప కోస్తుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత తన అభిమాన నాయకుడు, అందులోనూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి తొలి సినిమా కావడంతో కూడా సరే భారీ ఊహాలను కూడా సరే ప్రేక్షకులు ఉన్నారనేసి కూడా సరే వీర మహిళలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్, సిటీ 24/7 తిరుపతి.